ఇంతవరకు ప్రియమిత్రులారా, ఇప్పుడు అడిగిన తర్వాత, దేవుణ్ణి అడిగిన తర్వాత, యేసుప్రభుని అడిగిన తర్వాత, దేవుడు మనకిచ్చాడు అనుకోండి, తండ్రి మనకు అనుగ్రహించాడు అనుకోండి. అనుగ్రహించిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఇవ్వకముందే ఇస్తాడని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. నమ్మి ఇచ్చిన తర్వాత కూడా ఏం చేయాలి? నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ప్రియమిత్రులారా, సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ కూడా ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి. అర్థమవుతా మీకు? సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ కూడా ఏం కలిగి ఉండాలి? ప్రార్థన చేసేవాళ్ళగా ఉండాలి. కొంతమంది ఇక్కడికి వచ్చేవాళ్ళు చేయలేరు. ఇది ఇక్కడ ప్రార్థన చేయండి రమ్మా అని చెప్పారు అనుకోండి, ప్రార్థన చేయలేరు. ఒకవేళ అలవాటు ప్రార్థన చేసేవాళ్ళు ఇక దినాల్లో మంచిగా దేవునికి మొదటి స్థానం ఇచ్చి, ఆ దేవుని ప్రేమ, మొదటి ప్రేమ ఆయనకి ఇచ్చి, మొదటి స్థానం ఆయనకి ఇచ్చి, ఒకవేళ ప్రార్థన అలవాటు కలిగిన వాళ్ళు ఒకవేళ చేస్తారు. ఇప్పుడు ఒకవేళ ప్రియదేని బిడ్డలారా, ప్రార్థన లేక ఆత్మలో చల్లారిపోయి, ప్రేమలో చల్లారిపోయి, ఇప్పుడు ఒకవేళ చేయమంటే కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది అసలు నాకు రాదండి ప్రార్థన, నేను చేయలేనంటారు. అవునా కాదా? ప్రార్థన అంటే ఏంటి? మనం దేవుణ్ణి అడగటం, మనం ఆయనతో మాట్లాడటం, ఆయన మనతో మాట్లాడటం ప్రార్థనది. ఈ ప్రార్థన సహవాసం నీకు లేకపోతే ప్రియదేని బిడ్డ, ఈ దేవునితో ఫెలోషిప్ సహవాసం నీతో లేకపోతే దేవునితో నీకు సంబంధం లేదు. ఏమన్నాడు యేసుప్రభు? ఏమన్నాడు? నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాళ్ళ, మీకేది ఇష్టం అడుగుడి, అప్పుడు అది మీకు అడుగుడి, అప్పుడు మీకు అది అనుగ్రహింపబడి. ఏమంటున్నాడు? నా యందు మీరుండాలా, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అప్పుడు అది మీకు అనుగ్రహింపబడును. అసలు నేనే లేకుండా మీలో, నువ్వు నన్ను అసలు ప్రేమించకుండా నేను నీకు తండ్రిని ఎట్లా అవుతాను? నీవు నాకు కుమారుడు ఎలా అవుతావు? ఆలోచించు ఒకసారి. నువ్వు నా కుమారుడు అయితే స్వతంత్రంగా అడగగలవు, ధైర్యంగా అడగగలవు, అధికారంగా అవసరమైతే కమాండ్ చేసి స్వతంత్రంగా. ఒక కుమారుడు తండ్రిని ఏ విధంగా స్వతంత్రంగా అడుగుతాడో, నాకు ఇది కావాలి డాడీ అని ఏ విధంగా అడుగుతాడో ప్రియదేని బిడ్డలారా, అలా అడిగేదానికి నీకు ధైర్యం చాలటం లేదంటే నువ్వు ఆయన కుమారుడువో కాదో ఒకసారి పరీక్షించుకోవాలి. దేవుణ్ణి అడిగేటువంటి అధికారం, దేవుణ్ణి అడిగేటువంటి ఆ యొక్క హక్కు, దేవుణ్ణి అడిగేటువంటి ఆ మనస్సు నీకు ఉందో లేదో ఒకసారి ఆలోచించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కావాల్సి ఉంటే మీకోసం నేను ప్రార్థన యవనస్తులుగా ఉండేటువంటి వాళ్ళు ఈ సమయంలో, నాకు అలాగ ఉండాలంటే నాకు భలే ఇష్టం. నేను 1 గంట లేట్ అయిన భోజనం చేస్తాను, నో ప్రాబ్లం. మీరు అలా ఉండాలంటే చిన్న గొలుసు ప్రార్థన. ఎంతమంది ఉంటారు ఇక్కడ యవనస్తులుగా ఉండేవాళ్ళు కలిసి ప్రార్థన చేద్దాము అని అన్నాం అనుకోండి. యవనస్తులకే కూడిక చిన్న ప్రార్థన అని చెప్పేవారు. ఎంతమంది నిలబడగలుగుతారా? సరే, ఇప్పుడు చెప్పేవనుకోండి, నాకు కొంచెం పని ఉంది, వచ్చే వారంలో తప్పించుకొని పోయేవాళ్ళు కొంతమంది. సరే, వచ్చే వారం అన్నామని అనుకోండి, వచ్చే వారం అండి అన్నామనుకోండి, ఏమంటారు? చెప్పలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా, వాళ్ళు నిజంగా కలిసి ప్రార్థన చేశారనుకోండి, వాళ్ళు దేవుని ఉద్యమం వాళ్ళ మీదకి తప్పకుండా వస్తుంది.
అర్థమవుతుందా మీకు? దేవుని ఉద్యమం వాళ్ళ మీద తప్పకుండా ఏం చేస్తుంది? వస్తుంది. ప్రైజ్ లార్డ్. వాళ్ళు మామూలుగా ఏడవరు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏడవమంటే కూడా ఏడవరు. మామూలుగా ఏడవమంటే ఏడుస్తారు ఏడన్నా. కానీ ఇప్పుడు దీని బిడ్డ నువ్వు కలిసి ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు నిజంగా నువ్వు ఎలా ఉంటావంటే, మీ పిల్లలు మీ ఇంటికి వచ్చి వాళ్ళు చెప్పకపోయినా చూసిన వాళ్ళు చెప్తారు మీ గురించి. మీకు చెప్తారు వాళ్ళు సమాచారం. అబ్బా నాయన అబ్బాయి ఏడ్చాడు, గుక్క పెట్టాడు అంతే. అబ్బా అమ్మాయి ఏడ్చింది, అస్సలు గుక్క పెట్టింది. కొంతమంది ముఖాలు చూస్తే వాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళకి అది తెలిపోద్ది, వాళ్ళ ముఖాల్లోనే కనపడుతుంది. అదో మీకు వాళ్ళ ముఖాలే కొట్టొచ్చినట్టుగా మా ప్రార్థన ముఖాలా లేకపోతే లోకల్లో ఉండే ముఖాలని కనబడిపోద్ది. సరే సమయం వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని బాగా నలిపి, అర్థం మీకు బాగా దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని నలిపి వాళ్ళ చేత ప్రార్థన చేయిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఎప్పుడా? మీకు ఇంకా లోతుగా చెప్పాలంటే ఒక్కోసారి దేవుడు మాట వినకపోతే ఒక్కోసారి ఆయనకి మాట వినేటట్టు చేస్తాడు. ఆయన మాట వినేటట్టు చేస్తాడు దేవుడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎలాగంటే ఇప్పుడు దేని బిడ్డలారా, కొన్ని పరిస్థితులు గుండా దేవుడు నేను తీసుకుని వెళతాడు. కొన్ని పరిస్థితులు గుండా దేవుడు నేను తీసుకుని వెళతాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మా అమ్మాయి మా మాట వినటం లేదండి, మా అబ్బాయి మా మాట వినటం లేదండి. నేను మా అమ్మోళ్ళ ఇంటికి ఉన్నప్పుడు మ్యారేజ్ కాకముందు ఎంతో అల్లారు ముద్దుగా ఉన్నానండి. నేను మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు అబ్బా నరకమేనండి నాకు. మా నాన్నోళ్ళ దగ్గర ఉన్నప్పుడు నేను చాలా సెన్సిటివ్గా చాలా ఉండానండి. ఈ అమ్మాయి నాకు నరకం జీవిస్తుంది. ఇప్పుడు దేవుడా నన్ను కాపాడని ఇప్పుడే నేను ఒక మంచంలో పండుగ కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తున్నాను. అదవునా మీకు? ప్రార్థన మన చేత ఎప్పుడు చేపించాలో, ఎలా చేపించాలో, ఏ సమయంలో చేపించాలో ఆయన చేపిస్తాడు. ఇప్పుడు దీని బిడ్డ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఎందుకని వెళ్ళగొట్టలేకపోయాము ఆ దయ్యాన్ని అంటే ఇక్కడ అంటున్నాడు, మీ అల్ప విశ్వాసము చేతనే, మీ అల్ప విశ్వాసం చేతనే. అడగాలి, మనం దేవుణ్ణి అడగాలి. పదే పదే దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకి ఆయన సహాయం చేస్తాడు. ఇచ్చేంత వరకు కూడా మనం దేవుణ్ణి ఏం చేయాలంటే అడుగుతూనే ఉండాలి. అడిగిన తర్వాత, ఇచ్చిన తర్వాత నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు తన శిష్యులు నేర్పించిన ప్రార్థనలో 6వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం చూస్తే, మాకు ఆహారం దయచేయి ప్రభు అని అడుగుతాడు. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని యేసు ప్రభు తన శిష్యులు నేర్పిస్తాడు. నేర్పించిన తర్వాత దీనిలో ప్లేట్లోకి ఆహారం వచ్చిన తర్వాత ఇప్పుడు వీడు నన్ను అడిగాడు. ఇప్పుడు ప్లేట్లోకి అన్నం వచ్చింది, వీడికి ప్లేట్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీడు థ్యాంక్స్ చెప్తాడా, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాడా, చెల్లించడని చెప్పి ఆకాశమున్న దేవుడు నీ కృతజ్ఞతాస్తుతుల కోసం ఎదురు చూస్తాడు ఆయన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. లేదండి నేను కష్టం చేశాను, రెక్కల ముక్కలు చేసుకొని చెమట వచ్చి కష్టం చేస్తే ప్లేట్లోకి అన్నం వచ్చింది. నీకు కాలు చెయ్యి పనిచేస్తుంది కాబట్టి పనిచేస్తున్నావు అనే సంగతి నీకు తెలియటం లేదు. కాలు చెయ్యి పనిచేస్తుంది కాబట్టి నువ్వు పని చేసుకుంటున్నావు అనే సంగతి తెలియక దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడనే సంగతి మర్చిపోయి నువ్వేం చేస్తున్నావంటే నా కష్టము నేను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నిన్న దినాన్ని దినబిడ్డలారా టిఫిన్ చేశాను.
టిఫిన్ చేశాను. చట్నీలోకి చట్నీ కొంచెం బాగుండేలేకే కొంచెము జస్ట్ కొంచెం అన్నం కూడా వేయమని చెప్పా. వేయడన్ను సరే కొంచెం వేసుకున్నాను. అంతా అయిపోయిందండి. అన్నం మొత్తం తినేసాను. తినేసిన తర్వాత ఆడ దూరంగా కుక్క పనుకొనుంది. పనుకున్న కుక్క ఇసుకలో ఆమె ఒక్కసారిగా అనింది. ప్రైజ్‌లార్డ్ హల్లెలూయా. ఏందిరా నాయనా అని చెప్పేదాన్ని. అప్పుడు నాకు వెలిగింది. ఉరి మొత్తం ఊడ్చేసాను నేను శుభ్రంగా. కుక్కకి కూడా ముద్ద వేయలేదు అనుకున్నా. అంటే చిన్నప్పుడు వేసేది. కొంతమంది ఏం చేస్తారు, ఆ రోజుల్లో పల్లెటూరులో ఏం చేస్తారంటే ఫస్ట్ ముద్ద కలిపి పిల్లికి కానీ కుక్కలకు కానీ పెడతారు. కొంత సెంటిమెంట్ ఏదేదో నాకు తెలియదు. మేము నేర్చుకున్నది ఏంటంటే సేవలో ఒక్క ఆడ కుక్కలు ఉండవు కాబట్టి ఇది విశ్వాసుల రక్తం, ఇది ఆహారం, ఇది విశ్వాసుల యొక్క రక్తం. కరివేపాకు కూడా పారేసానికి లేదు. ఆ రోజుల్లో భగత్ సింగ్ గారు వాళ్ళు నేర్పించిన విధానం కొంతమంది ఫాలో అవుతారు. కొంతమంది సంఘంలో శుభ్రంగా తినేసేలా ఒక్క మెతుకు కూడా ఉండకూడదని చెప్పి నేర్పించారు. కాబట్టి అలా తినటం అలవాటైపోయింది. ఇక కుక్కల కంటే ఏదైనా మిగిలిందో సగిలిందో బాసిపోయిందో ఏం చేస్తాం మనం వేస్తాం. కానీ ఇప్పుడు దేని మీరు ఎందుకు చెప్తున్నాడు విషయాలు మీకు అంటే దేవుడు అడిగితే ఇచ్చిన ఆహారం అండి అది. అవునా కదా? ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచు ప్రభువా, ఇచ్చిన దానికి నీకు స్తోత్రం అని చెప్తున్నావు. ఇంకా లేనటువంటి అనేక మంది కోట్ల మంది ప్రజలకి ఆహారం దయచేయి ప్రభా, నీ మహిమ కొరకు బ్రతికే దానికి సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేసి మనం తింటాం. అవునా కదా? నీ మహిమ కొరకు నేను బ్రతకాలి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసి మనం తింటాం. తిన్న తర్వాత ఇప్పుడు దేని బిడ్డలారా అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, దీవెనకరంగా మార్చబడుతుంది. మనం తింటాం, దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తాడు. ఆ విశ్వాసంతో మనం తింటున్నాం. కాబట్టి బైబిల్ గ్రంథంలో సెలవిస్తుందండి. బైబిల్ గ్రంథంలో 2 కోణాలు బైబిల్ సెలవిస్తుంది. కుక్క ఎలాంటిదంటే మనం ఏం చెప్తుంటాం, కుక్క ఒకసారి కొంచెం అన్నం పెడితే ఎలా ఉంటుంది, దానికి విశ్వాసం కలిగింది అంటాం. అవునా కదా? కుక్క కూడా ఎలాంటిది, విశ్వాసం కలిగింది. కుక్కలో దేనిమిడ్లారా అది అది బైబిల్ సెలవిస్తుంది. కుక్క ఎలాంటిదంటే అపవిత్రమైన జంతువు. అది ఏం జంతువు అండి? ఇది కుక్క అపవిత్రమైనటువంటి జంతువు అది. కాబట్టి కొన్నిసార్లు నీకు కళ్ళ కుక్క కనపడిన, దర్శనంలో కుక్క కనపడిన, ఎవరు కనపడినట్టు? సైతాన్ కనపడినట్టు. ఎవరు కనపడినట్టు అండి? సైతాన్ కనపడినట్టు. పవిత్రమైంది ఎవరికి పెట్టకూడదంట? పవిత్రమైన ఆహారం కుక్కలకి పెట్టకూడదు. పవిత్రమైనటువంటి ఆహారం ఎవరికి పెట్టకూడదు? కుక్కలకి. అంటే ఏ ఆహారం అది? వేరే అర్థంగా మాట్లాడుతున్నాను మీకు మళ్ళీ. అంటే ఇప్పుడు దీన్ని బిడ్డలారా ఆ కుక్క స్వభావం అంటే అపవిత్రమైంది. అంటే ఎలాగా? కుక్క స్వభావం అంటే ఎలా ఉంటుంది? తిన్న తర్వాత మళ్ళా అదేం చేస్తుంది? కక్కేసి మళ్ళీ తింటుంది లేదా? అవునా కదా? కుక్క గురించి మళ్ళీ ఒకసారి నీట్గా రాసుకొని చెప్తాలి మీకు. కుక్కల గురించి కూడా ఉంటాయి అలాంటివి. నేను చెప్పడం నాకు ఇష్టం, చెప్పేవాళ్ళు చెప్తుంటారు. టూకీగా సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను. అంటే కుక్క స్వభావం కాకుండా మనది ఇప్పుడు జన్మిడ్లారా కృతజ్ఞత హృదయం కలిగి మనము జీవించే వాళ్ళం ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ లేఖనాలు ధ్యానించుకుందాం. 20వ వచనం, 17-20 చూడండి. అందుకని మీ అల్ప విశ్వాసం చేతన మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నేళ్ళ ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడ పొమ్మనగానే అది పోవునని
మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇవన్నీ మాటలు ప్రసంగాలు కాదు ఇవన్నీ. ఎందుకు మాట్లాడుతున్నానంటే, నాకు ఒక డిజైర్ ఉంటుంది నా గుండెల్లో, నాకు చాలా ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు నాకు విశ్వాసం కలుగుతుంది, మీకు కూడా విశ్వాసం కలుగుతుంది. అర్థమవుతుందా మీకు? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండేలా ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. నిశ్చయముగా అంటే ఖచ్చితముగా, గ్యారంటీగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి, అందుకే యేసుప్రభు ఏమని సంబోధిస్తున్నాడు ఇక్కడ? మూర్ఖతరము వారలారా, నన్ను నమ్మకుండా, నన్ను ప్రేమించకుండా నన్ను అడుగుతున్నారు కదా, మీకేమి దొరకదు. నా యందు ఆవగింజత విశ్వాసం ఉంచి అడగండి, నేను అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చెప్పుకున్నాం మన విశ్వాసం గురించి గత దినాల్లో? ప్రియని బిడ్డలారా, ఏమని చెప్పుకున్నాము? అసలు విశ్వాసం అంటే ఏంటనుకున్నాం మనము? నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నవనటుకును రుజువునై ఉన్నది. నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం, నిరీక్షింపబడి వాటి యొక్క ఏదైతే నిరీక్షిస్తున్నామో, ఏదైతే కళ్ళతో చూస్తున్నామో నిజస్వరూపం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం ఆయన్ని ప్రేమించి మనం ఆయన్ని అడగాలండి. అడగాలంటే ఎలా అడగాలండి? దేవుణ్ణి మనం ప్రేమించాలా, మనం ఆయన అడగాల. ఇప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు తప్పకుండా. ఆయన్ని ప్రేమించకుండా ఇప్పుడు ఏం బిడ్డలారా, మనం అడిగితే మనకివ్వడు ఆయన. మనం ఆయన్ని ప్రేమించే వారిని ఆయన ఏం చేస్తాడు? ఆయన ఎవరైతే ప్రేమిస్తారో వారిని ఏం చేస్తాడు? వారి ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతానని చెప్పాడు ఆయన. వారి నిధులను దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా, నీతిగా బ్రతుకుతున్నానయ్యా, నీతిగా నీ కొరకు జీవిస్తున్నాను, నా కొరకు నాకేమి లాభం, నాకేమి లాభం? దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవి కనబడలేదు, మనుష్య హృదయానికి గోచరం. అదే విశ్వాసం. కంటికి కనబడిన దాన్ని నువ్వు పొందుకోవటమే విశ్వాసం. చెవికి వినబడిన దాన్ని పొందుకోవటం విశ్వాసం. హృదయానికి గోచరము కాని దాన్ని పొందుకోవటమే నీ విశ్వాసం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వారి విశ్వాసం ద్వారా ఏం చేశారంట? రాజ్యాలను జయించారంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మన పని ఏంటంటే రోజు దేవుణ్ణి అడగటమే. రోజు ఏం చేయాలమ్మా? దేవుణ్ణి అడగాల, నమ్మి దేవుని స్తుతించాల. అర్థమవుతుందా మీకు? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు కొరింథీ సంఘానికి? సంఘముతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతారు? మనము ఏమీ లేనివారమైనట్లుండి, చెప్పండి, మనము ఏమీ లేనివారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. మనము దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించువారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఉండి చేసేది కాదు ఇది. ఉండి చేస్తున్నాం అనుకుంటున్నారా? ఏమీ లేని వారమైనట్లుండి సమస్తము మనం కలిగిన వారం. ఎట్లా తెలుసా? యేసు ప్రభు ద్వారా పొందుకున్నాం మనం.
తండ్రి ద్వారా పొందుకున్నామా? దరిద్రులమే, దరిద్రులమైనటువంటి అనేకులకు ఐశ్వర్యం కలిగించువారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజుల్లో లోకంలో ఎలా ఉందండి? లోక పరిస్థితి ఎలా ఉంది? బెల్లం ఉంటే ఈగులు ముసురుతుంటాయి, అవునా కదా? ఉంటే అందరు చుట్టాలే, ఉంటే అందరు చుట్టాలే కదా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక ధనవంతుడి మాట ఎక్కువ మంది వింటారా? దరిద్రుడి మాట ఎక్కువ మంది వింటారా? ఎవరి మాట వింటారా? దరిద్రుడి మాట వింటారా? జ్ఞానం కలిగి ఉన్నా కానీ, వాటికి మంచి జ్ఞానం ఉంటుంది, మళ్ళా వింటారా? వినరు. బైబిల్లో ఉన్న మాటలు అవన్నీ, నా మాటలు కాదు. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డారా, మనము ఏమీ లేవంటారు వాళ్ళ. ఆ పూటకి పొదుపు కట్టుకున్నాం, కరెంటు బిల్లు కట్టుకున్నాం, పిల్లల ఫీజులు కట్టుకున్నాం, ఏమి లేవంటానే అన్నీ జరిగిస్తుంటారు వాళ్ళ. ఏమీ లేని వారమైనట్లు సమస్తమును కలిగిన వారు, దరిద్రులమైనట్లుండి బాబా అనేకులకు ఐశ్వర్యం కలిగించేవారు. ఐశ్వర్యం, నేను దరిద్రుడినే కానీ నా దేవుడు ఐశ్వర్యవంతుడు. నేను దరిద్రుడినే, నా దేవుడు గొప్ప దేవుడు. ఆయన నా జీవితంలో, ఆయన నేను ప్రేమించాను కాబట్టి నాకు ఆయన ఏదైనా చేస్తాడు. నా జీవితంలో ఏదైనా చేసి తీరుతాడు. ఆయన నన్ను తలగానే చేస్తాడు. ఆయన నన్ను పైవానిగా ఉంచుతాడు. ఆయన నన్ను పొరపాటును కూడా సిగ్గుపరచడు. ఆయన నన్ను పొరపాటును కూడా, నా దేవుడు నన్ను సిగ్గుపరచడు. ఆయన మనుషులు నమ్ముకుంటే ఒకవేళ సిగ్గుపడతానేమో, కానీ నా యేసయ్యను నమ్ముకుంటే నేను ఎన్నటెన్నటికి సిగ్గు నొందను, ఎన్నటెన్నటికు సిగ్గుపడను, సిగ్గు నొందను. నన్ను ఆయన పైవాడిగానే ఉంచాడు కానీ కింద వాడిగా ఉంచలేదు. నన్ను తలగానే ఉంచాడు కానీ తోకగా ఉంచలేదు. ఆయన నా దేవుడు నాకు వెన్నంటి నడిపిస్తూనే ఉన్నాడు. నా కుడిచి పట్టుకొని వెన్ను తొట్టి ఆలోచన చెప్పి నాకు సమయోచితమైన సహాయం దయచేస్తూనే ఉన్నాడు. ఆయన అనేక సార్లు ఏమీ లేదనుకున్నప్పుడు, నా జీవితం అయిపోయింది, ఇక నా పరిస్థితి అయిపోయింది అనుకున్నప్పుడు, దేవుడు నన్ను ఇంకా బ్రతికించి ఉన్నాడంటే అది దేవుని మహాకృప, నా దేవుని మహాకృప అని చెప్పి నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తిగా ఉండాలి. ప్రియదేని బిడ్డ, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేని బిడ్డ, మనకి ఎన్ని పొందుకోవాలంటే ఎంత విశ్వాసం కావాలంటే మనకి ఆవగన్యత విశ్వాసం. ఎక్కడ ఉంటాడు ఆయన యేసు ప్రభు, ఎక్కడ ఉంటాడని చెప్తున్నాడంటే బైబిల్ గ్రంథంలో. ప్రియదేని బిడ్డారా, బైబిల్ లేఖనాలు మనం చూస్తే, ఎక్కడ 2-3 కూడి నా నామం పేరిట ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటానన్నాడు ఆయన. 2 ఏకీభవించి, ప్రియదేని బిడ్డారా, 2 ఏకీభవించి ప్రార్థన చేస్తే, ఒకరు ఆ పైన లేదా 3 ఒకరికంటే ఎక్కువ ఏకీభించి ప్రార్థన చేస్తే, ప్రియదేని బిడ్డారా, ఏకీభించి ప్రార్థన చేస్తే భూలోకంలో ఏదైతే మనం బంధిస్తామో అది పరలోకమందు బంధించబడుతుంది. అది పరలోకమందు ఏమవుతుందండి? బంధించబడుతుంది. మేము నిజంగా ఏకీభించి మనం నిజంగా 2 ఏకీభించి ప్రార్థన చేస్తే మనము భూలోకంలో ఏదైతే విప్పుతామో అది పరలోకమందు ఇప్పబడుతుంది. నిజంగా ఏకీభించి మనం ప్రార్థన చేస్తే, ప్రియదేని బిడ్డారా, ఒకరు 1000 మందిని తరుముతారంట, 2 10,000 మందిని తరుముతారంట. నమ్ముతావా? ఏకీభించకుండా 10 మంది ఏకమైన ప్రయోజనం లేదు. 10 మంది ఏకమైన ప్రయోజనం లేదు. మనం ఏం చేయాలా? ప్రార్థనలు ఏం చేయాలి? భార్య భర్తలైనా కానీ, 2 అన్నదమ్ముళ్ళైనా, 2 అక్కల చెల్లెలైనా కానీ, కుటుంబం అంతా అయినా కానీ ఏం చేయాలా? ఏకీభించాల. ఏకీభించి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన చాలా బలంగా ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.
సంఘం ఇంట్లో కూర్చొని, అందరూ సంఘంగా ఇంట్లో కూర్చొని పేతురు సరసాల్లో ఉండి ప్రార్థన చేశారు ఏకీవించి. దేవదత్తులు పేతుని బయట తీసుకొచ్చారు, రాలేదా? తలుపు తట్టాడు, తలుపు తట్టలేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఆదివారం వస్తున్నాను పోతున్నానంటే కాదు, ఒక రోషం కలిగినటువంటి క్రైస్తవులుగా మనం ఉండాలి. అర్థమవుతుందా మీకు? భూమిని తలకిందులు చేసేవారు కూడా ఇక్కడికి వచ్చారని చెప్పగలగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఎంతమంది ఉన్నామనేది ప్రాముఖ్యం కాదు ఇక్కడ. నీ ప్రార్థన అధికారంతో కూడిందిగా, నీ ప్రార్థన శాసించే విధంగా రోషం కలిగిన వ్యక్తిగా నువ్వు చేసినప్పుడు నీ ప్రార్థన చాప కింద నీరులాగా ప్రవహించాలా. చాప కింద నీరులాగా నీ ప్రార్థన ప్రవహించాలా. అనేకులు తాకాలా, కట్లు తెగిపోవాలి. ఆయన నామంలో విడుదల పొందాలి ప్రజలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, మనము దేవుణ్ణి అడగటం నేర్చుకోవాలి. ప్రతి విషయం కొన్ని అడగక మునిపే ఆయన ఇస్తాడు. మనము అడిగితే అడిగిన దానికంటే ఎక్కువగా అనుగ్రహిస్తాడు ఆయన. ఒకసారి అడిగి కాదు, నెగిటివ్ మైండ్లోకి నువ్వు అడగకూడదు, సందేహంగా అడగకూడదు. ఆ ప్రత్యక్షతతో, ఆ విశ్వాసంతో దేవుడు నా తప్పకుండా, ఒక దైవ దర్శనంతో, ఒక దైవిక ప్రత్యక్షతతో నా దేవుడు తప్పకుండా ఆయన మీద ఆనుకొని, ఆయన ప్రేమించి నా దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు, ఇందులో నుంచి నన్ను బయటికి తీసుకొస్తాడని చెప్పి నమ్మి నిజంగా ప్రియమైన బిడ్డ ఆయనకి సమర్పించుకొని నీ జీవితాన్ని ఆయన చేతులు పెట్టి, ఇక ఈ లోకంలోది నాకు ఏది అవసరం లేదని చెప్పి ఒక సమర్పణ జీవితం కలిగి ప్రియమైన బిడ్డ నువ్వు ఆయన అప్పగించుకుంటే నీకు తప్పకుండా ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి ఈ మాటలు మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే. అందరూ మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. మన మధ్యలో ఉన్న దేవుని సేవకురాలు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రము నాయనా, స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడవైన తండ్రి, మహోన్నతుడగు ప్రభువా, ఈ పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ పునరుద్ధాన దినమందు ఈ మధ్యాహ్న కాల వేళ ప్రభువా, నీ వాక్కుల చేత తండ్రి ప్రతి బిడ్డను దర్శించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. అడుగుడి మీకు ఇవ్వబడిన సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు నాయన. అడిగే ప్రతిది కూడా సందేహము లేకుండా ఈ చిత్తానుసారముగా అడిగినప్పుడు ప్రభువా నిశ్చయముగా వాటిని నాయన అనుగ్రహిస్తానని సెలవిచ్చిన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ ఉన్నాం ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. అవును ప్రభువా, అయా అడిగి అధికారపూర్వకంగా అయా నీ దగ్గర నుంచి పొందుకోవడానికి ప్రభు నాయన, అయా నిన్ను ప్రేమించేవారుగా ఉండాలని తండ్రి సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు. ఎప్పుడైతే నిన్ను ప్రేమిస్తామో ప్రభు, నీ మాటకు లోబడతామో నైనా, నీ మాటలు తండ్రి మా యందు నిలిచి ఉన్నప్పుడు తండ్రి నైనా, మాకు ఏది ఇష్టమో అడిగినప్పుడు నిశ్చయముగా తండ్రి నాయన అడిగిన దాన్ని అనుగ్రహిస్తాన్ని ప్రభు మాట ఇచ్చిన దేవా, నిన్ను స్తుతిస్తూ మహింపరుస్తూ ఉన్నాం ప్రభువానికి వందనాలు. రాజానికి స్తోత్రాలు తండ్రి. కూడి ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. అయ్యా తండ్రి, అడగక మునిపే అక్కరలు తీర్చగలిగిన దేవుడవు. అంత మాత్రమే కాదు కానీ తండ్రి, అడిగినప్పుడు స్వామి తండ్రి నాయన, అయ్యా నిశ్చయంగా కూడా అడిగిన వాటిని తండ్రి వాటికంటే అధికముగా కూడా తండ్రి ఇవ్వగలిగిన దేవుడు అని తండ్రి మరొక్కసారి నాయన మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. కనుక మా పరలోకపు తండ్రి నీవు ప్రభువా, నా తండ్రి నాయన ఏ విషయం గురించి ప్రభువా మేము చింతించకుండా తండ్రి నాయన, అయ్యా మీ లేఖనాల ద్వారా తండ్రి సెలవిచ్చిన రీతిగా దేవుని ప్రేమించి వారికి స్వామి నాయన, అయ్యా ఏవి సిద్ధపాటు కలుగు చేసి ఉన్నారో అవి తండ్రి నాయన కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుషుల యొక్క హృదయమునకు గోచరము కాలేదు. కానీ ఆయా సమయము తండ్రి నాయన నిర్ణయ కాలము వచ్చినప్పుడు తండ్రి నీ బిడ్డలైనటువంటి వారికి ప్రభా నిశ్చయముగా స్వామి ఏ కొదువ లేకుండా ఏ కొరత లేకుండా సమృద్ధికరముగా స్వామి అయా ఈవులను ఇవ్వగలిగినటువంటి
నమ్మదగిన దేవుడవు స్వామి. అయ్యా ప్రస్తుత పరిస్థితి ప్రభువా కష్టకాలముగా ఉన్నను స్వామి. అయ్యా ఏ దిక్కు తోచని పరిస్థితిగా ఉన్నను తండ్రి. ఏ దిక్కు నుండి సహాయం అందకపోయినను నిన్ను ప్రేమిస్తున్నాము కనుక ప్రభు నిశ్చయముగా స్వామి, నిశ్చయముగా ప్రభు మా కొరకు సిద్ధపరిచినటువంటి ఈవులు మాకు తండ్రి ఉన్నవి అని మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. విడిచిపెట్టే దేవుడవు కాదు నాయన. మనుషులు విడిచిపెడతారు కానీ నీవు విడిచిపెట్టే దేవుడవు కాదయ్యా. మా కోసము ప్రభు ఈ ప్రియులు నిద్రించుచుండగా అయ్యా వానికి ఇచ్చుచున్నానని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు. అవును ప్రభు, ఏది కావాలో, ఎప్పుడు కావాలో, ఏ సమయంలో కావాలో, ఎంత కావాలో అన్నీ ఎరిగిన దేవుడవు కనుక అటువంటి దేవుడిని కలిగిన మేము ధన్యులమని తండ్రి నాయన. అయ్యా నమ్మొచ్చు నా ప్రభానికి స్తోత్రాలు. విన్నటువంటి ప్రతి మాట ప్రభు బిడ్డల జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ విషయంలో బిడ్డలు దిగులు పడద్దు ప్రభా నాయన. యూదా గోత్ర కొదమ సింహమైనటువంటి మిమ్ములను నాయన కలిగినటువంటి బిడ్డలు ప్రభు అయ్యా దరిద్రులుగా ఉన్నప్పటికీ నిజమే ప్రభా ఐశ్వర్యవంతులు నాయన, ఐశ్వర్యవంతులు ప్రభు. శ్రీమంతుడకు దేవుని యొద్ద నుండి అయా సహాయమును తండ్రి నాయన పొందుకోగలిగిన బిడ్డలమై ఉన్నారు ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. కనుక ఆ ధైర్యముతో తండ్రి, ఆ నమ్మకముతో అయా ముందుకు సాగుటకు కృప చూపండి తండ్రి. మీకు స్తోత్రాలు. అల్ప విశ్వాసం ఉంటే తొలగించండి ప్రభు నాయన. అయా తండ్రి నాయన, అయా రెండు మనస్తత్వాలు కలిగి ఉంటే, సందేహంతో కూడి ఉంటే ఆ సందేహంతో కూడినటువంటి అల్ప విశ్వాసమును తొలగించి నీ అందు తండ్రి ఆవగింజంత విశ్వాసము కలిగి, నమ్మకత్వము కలిగి నిశ్చయముగా నా దేవుడు నా మొర్ర నా మనవి ఆలకించి నేను అడిగిన దానిని ఇవ్వబోతున్నాడని ప్రభు బిడ్డలు నమ్మి పొందుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డని యేసయ్య దీవించి ఆశీర్వదించమని నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.